ఇప్పుడు మనం ఏదైతే వదిలేసి ఫార్వర్డ్ అయ్యి వచ్చేస్తామో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అదే మనకి గోల్డ్ అనిపిస్తుంది. సో అటువంటి థింగ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయన్నమాట. సో మీ స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే అసలు ఏం చెప్తారు? మన స్టోర్లో స్పెషాలిటీ అంటే మొత్తం అన్ని యాంటిక్ వాళ్ళు యాన్సిస్టర్స్ యూజ్ చేసే థింగ్స్లో ఉంటాయి మొత్తం. సో వీటి కాస్ట్ వచ్చేసి కూడా అంటే రీజనబుల్గా ఉంటుందా? రీజనబుల్గానే ఉంటుంది, మరి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ కదా, సో దాని హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు నందూస్ చాటర్ బాక్స్. నందూస్ చాటర్ బాక్స్లో ఇవాళ నేను మీకు చూపించబోయేది ఏంటి అంటే హెల్త్కి చాలా యూజ్ అయ్యే థింగ్స్ అన్ని నేను చూపించబోతున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటూ ఉంటాము, బట్ 90s కిడ్స్కి తెలిసినవి చాలామందికి ఇప్పుడు తెలీదు. అయిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం, కానీ ఆ కాలంలోకి మనం వెళ్ళి తిరిగి చూడొచ్చు అనమాట. సో అటువంటి థింగ్స్ అన్నీ కూడా ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్లో పాతకాలంలో వంటలు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలు పెట్టి కుక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో వాళ్ళు ఎందుకు అంత హెల్తీగా ఉన్నారు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, కుకింగ్ రొటీన్స్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉండేవి. సో ఎప్పుడు మనం ఏదైతే వదిలేసి ఫార్వర్డ్ అయ్యి వచ్చేస్తామో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అదే మనకి గోల్డ్ అనిపిస్తుంది. సో అటువంటి థింగ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయన్నమాట. కాపర్ అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మట్టి పాత్రలు కాపర్వి ఎక్కువ యూస్ చేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి థింగ్స్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయని చాలామందికి డౌట్స్ ఉంటుంది. మాకు ఇవన్నీ చేయాలి పాటించాలని ఉంటుంది, కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి అని. సో అటువంటి మీకున్న డౌట్స్, మీకు కావాల్సిన థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయి కాబట్టి 1 by 1 అన్నీ నేను మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఎస్, ఇప్పుడు మన లోపలికి అయితే వచ్చేస్తాము. మనతో పాటు ఇక్కడ మేనేజర్ ప్రవీణ్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా యూనిక్, లోపలికి రాగానే మనం ఎంట్రన్స్లో చూడొచ్చు అనమాట. చాలా యూనిక్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి ఏంటి అనేది ఒకసారి ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాము. అలానే ఇక్కడ టాప్ 10 ఎక్కువ సేల్ అయ్యేవి ఏంటి అనేవి కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో మీ స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే అసలు ఏం చెప్తారు? మన స్టోర్లో స్పెషాలిటీ అంటే మొత్తం అన్ని యాంటిక్ వాళ్ళు యాన్సిస్టర్స్ యూజ్ చేసే థింగ్స్లో ఉంటాయి మొత్తం. ఓకే. సో మన దగ్గర ఇప్పుడు నాన్ స్టిక్ కోటింగ్ అలాంటివి కాకుండా అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దట్టు అన్ని హ్యాండ్మేడ్. యా, ఏది కూడా మెషిన్ మీద ఏది కూడా లేదు మన దగ్గర, మొత్తం అన్ని హ్యాండ్మేడ్. ఓకే. యా. సో ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ అంట. మనం మట్టి పాత్రలు చెప్పాను కదా, పాతకాలంలో కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుకుని తింటే ఆ హెల్దీ ఎలా ఉంటుందో అవన్నీ ఇప్పుడు బ్యాక్కి తీసుకొచ్చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ టాప్ 10 అంటే మీరు టాప్ 10 చూపించండి అంటే అసలు ఏం చూపిస్తారు? మన దగ్గర అన్ని టాప్ 10 అంటే ఏం లేదు, అన్ని మొత్తం యూటెన్సిల్స్ అన్ని సేల్ అవుతాయి మంచిగానే. మన దగ్గర క్లే అండ్ క్యాస్ట్ ఐరన్, సోప్ స్టోన్, బ్రాస్, బ్రాన్స్, కాపర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో మోస్ట్లీ అందరు అన్నీ తీసుకుంటారు, టాప్ 10 అని ఏముండదు, అన్ని టాప్ సేలింగే. అంటే ఇవన్నీ దోశ ప్యాన్స్లా అనిపిస్తున్నాయి, అవేనా? యా, దోశ ప్యాన్స్ ఉంటాయి, ఆపం ప్యాన్స్, పనియారం ప్యాన్స్, స్కిల్లెట్ ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇంకా మనకి కడాయిస్ కూడా ఉంటాయి ఇందులో. సో అన్ని వెరైటీస్ ఆఫ్ యూటెన్సిల్స్ ఉంటాయి ఇందులో. ఓకే. ఇది గుంత పునుగులు అంటారు, అదే దాందే కదా? గుంత పొంగనాలు వెరీ ఫేమస్. ఓకే. సో ఇవి ఆపం ప్యాన్స్. ఓకే. ఇవి స్కిల్లెట్స్ అంటారు ఫ్రైయింగ్కి. అది ఓకే, ఫ్రైయింగ్కి. యా, ఫ్రై చేసుకోవడానికి. ఓకే. సో వీటి కాస్ట్ వచ్చేసి కూడా అంటే రీజనబుల్గా ఉంటుందా? రీజనబుల్గానే ఉంటుంది, మరి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ కదా, సో దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ ఉంటాయి, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. ఓకే. మీకు మోస్ట్లీ క్యాస్ట్ ఐరన్లో మీకు 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 2000-3000 లోపు ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మన ఐరన్కి సంబంధించినవి, మొత్తం క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్. ఓకే. చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న, మనం దీంట్లో రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. అవి డచ్ ఓవెన్స్, లైక్ మనం బిర్యానీస్ అలాంటివి చేసుకోవడానికి. ఓ, బిర్యానీస్ అండ్ ఆల్. ఓకే. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి, 3 లీటర్స్, 5 లీటర్స్. ఓకే. ఇవి చాటలు అంటారు కదా, ఇవి చూడొచ్చా? వావ్, ఇదంత వెరైటీగా ఉందో. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు రైస్ ఇట్లా అంటారు, అది నాకు రాదు, బట్ అలా యూస్ చేసేది. నైస్. సో ఇవి కూడా సేల్ చేస్తారు, ఆల్ కైండ్. నైస్. షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే. ఐరన్కి సంబంధించినవి ఆల్ కైండ్ ఆఫ్ దోశలు,
ఫ్రైస్ అండ్ బిర్యానీస్ చేసుకునే థింగ్స్ ఉన్నాయి. ఇవేంటి ఇక్కడ చిన్న చిన్న? అవన్నీ క్లీనింగ్ పర్పస్కి. అచ్చా, ఓకే. ఇది వెజిటబుల్ క్లీనర్ దీన్ని. సో వెజిటబుల్ పైన ఏమైనా మర్డ్ ఉంటే కానీ ఏమైనా కెమికల్స్ ఉంటే కానీ వైప్ అవుట్ చేసేస్తుంది, క్లీన్ సో చేస్తుంది. వెజిటబుల్ని ఇలా wipe క్లీన్ చేసుకోవచ్చు. ఓ, ఇవన్నీ హ్యాండ్ మేడేనా? అన్ని హ్యాండ్. ఓకే. ఇవి ఇవి కూడా అంతే? సింక్ క్లీనింగ్కి అది. ఓకే. సో ఇవి కూడా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్, లైక్ ఆర్గానిక్గా. ప్లాస్టిక్ కాదు ఇది కదా? లేదు లేదు, కోకోనట్ ఫైబర్ అది. కోకోనట్ ఫైబర్. ఓకే. ఈ చిన్న చిన్న థింగ్స్ ఏంటి? ఇది ఇడియప్పం స్టీమింగ్కి. ఇది ఇడియప్పం స్టీమ్ చేసుకోవడానికి. అండ్ అది కోకోనట్ షెల్ బౌల్, మన స్నాక్స్ కానీ సలాడ్స్ తినడానికి. రియల్ కోకోనట్ ఇది? స్నాక్స్ తినడానికి రియల్ కోకోనట్ అంట. ఓ, చాలా బాగుంది ఇది. ఓకే, నైస్. ఇది కైండ్ ఆఫ్ బ్రష్ లానా? అది ఫ్లోర్ క్లీనింగ్ మనం కిచెన్లో చేస్తాం కదా. ఓకే. అసలు స్నాక్స్ తినడానికి మనం చాలా పాత్రలు చూసుంటాము, ప్లాస్టిక్ ఏవో చిన్నపిల్లలకి అలా వేసేసి ఇస్తూ ఉంటారు. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. రియల్ కోకోనట్ అంటే ఇది బ్రేక్ అవడం అలాంటివి ఏమి ఉండవా? బ్రేక్ ఏమవ్వదండి. బ్రేక్ ఏమవ్వదా? మరి హెవీ ప్రెషర్ పడితే తప్ప బ్రేక్ అవ్వదు. ఓకే. షెల్ కదా అది. ఓకే. దీనికి ఏమైనా పైన కలర్ కోటింగ్ చేస్తారు? కలర్ ఉండదు. కలర్ ఏముండదు. బాగుందబ్బా, చాలా యూనిక్గా వెరైటీగా ఉంది. స్నాక్స్ తినడానికి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. సో ఇవి కూడా క్లీనింగ్ పర్పస్ బ్రషెస్ అనుకుంటా. డస్టింగ్. డస్టింగ్, ఓకే. సో ఇవి వాటర్ పాట్స్, క్లే. ఓకే. ఓ, ఇక్కడ ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కువ అందరూ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల హెల్త్కి మంచిది కాదు, ఓవర్ హీట్ అంటూ ఉంటారు కదా. సో సమ్మర్లో మనం మంచిగా దీంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటే చల్లగా వాటర్ తాగొచ్చు. అండ్ దీనికి ఇక్కడ ట్యాప్ ఫిక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ట్యాప్ ఫిక్సింగ్ ఉంటుంది. వావ్. ఇది ఎన్ని లీటర్స్? ఇది 10 లీటర్స్. 10 లీటర్స్. సో ఇంట్లో సమ్మర్లో చాలామంది ఇలాంటి మట్టి పాత్రల్లో వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. నైస్. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయా? 8 and 10 ఉంటుంది. 8 and 10, ఓకే. నెక్స్ట్ ఇవి అండ్ అది ఫిష్ ఫ్రై చేసుకోవడానికి, ఫిష్ కర్రీస్ లాంటివి చేసుకోవడానికి అది. ఓ, చాలా పెద్ద పాట్. సో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీస్ చేసుకోండి. ఫిష్ కర్రీ ఓన్లీ ఫర్ ఫిష్. మల్టిపుల్ పర్పస్ చేసుకోవచ్చు. బట్ ఫిష్ కర్రీ అందులో ఎందుకు స్పెషాలిటీ అంటే పీసెస్ నలగవు. ఓకే. డీప్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అంటే ఎక్కువ హీట్ చేయడం వల్ల ఇవి పగలడం అలాంటివి ఏం జరగవా? క్లేలో అంటే కొన్ని ఉంటుంది, లో ఫ్లేమ్లో అండ్ సిమ్లో కుక్ చేయాలి. ఇవి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. పెట్టకూడదు క్లేని. ఓకే. ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారనమాట ఇలాంటి వాటిలో కుక్ చేసుకొని తినడానికి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. నైస్. ఫిష్ కర్రీ చేసుకోవాలనుకుంటే వెంటనే వచ్చి ఇక్కడ మీరు విజిట్ చేసి తిని కొనుక్కోవచ్చు. ఇవి కూడా అంతేనా? ఇది బిర్యానీకా? బిర్యానీ మల్టిపుల్ పర్పస్. సో దీంట్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. బిర్యానీస్ కానివ్వండి, కర్రీస్ చేసుకోవడానికి ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ స్టోర్లో. ఓకే, నైస్. ఇవి గ్లాసెసా? క్లే గ్లాసెస్. ఓ, గ్లాసెస్ అంట. దీంట్లో వాటర్ తాగొచ్చా? వాటర్ తాగొచ్చు, లస్సీ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. టీ కూడా తాగొచ్చు, లస్సీ, టీ అన్నీ తాగొచ్చు అంట దీంట్లో. బాగుంది, నైస్. ఇదేంటి ఇంత వెరైటీగా ఉంది? ఇవి కూడా గ్లాసెసేనా? ఓకే. ఇవి ప్రైసెస్ ఎలా ఉంటాయి? ఇది 395 ఉంటుంది. 395 ఒక ప్లేట్. ఓకే. నెక్స్ట్ ఇవి కూడా ఇక్కడ వాటర్ పాట్స్. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం కుకింగ్ చేసుకోవడానికి కింద కూడా ఒకటి క్లోజ్లో ఒకటి వెరైటీగా ఉంది. అంటే మనం కుక్ చేసుకున్నప్పుడు దీనిపైన మనం ఇలా మూత పెట్టుకోవడానికా? ఓకే, కడాయి. ఓకే. మనం ఎక్కువ వంటలు చేయం కాబట్టి వీటి గురించి మనకి పెద్దగా తెలియదు అనమాట. సో కడాయి కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రవీణ్ గారు? ఇవన్నీ సోప్ స్టోన్తో చేసిన ఇవన్నీ ల్యాంప్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్. ఇది ఓకే. మడవిళ్ళకు అంటారు దీన్ని. అందులో మనం దీంట్లో ఆయిల్ వేసేసి థ్రెడ్ పెట్టేసి యూజ్ చేసుకుంటారు దీన్ని. ఇది ఒక టైప్ ఆఫ్ విళ్ళకు. అండ్ ఇది వచ్చేసి స్టిక్ స్టాండ్, మన క్యాండిల్ స్టాండ్ లాంటిది. ఓకే. క్యాండిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది స్టిక్ స్టాండ్, అది అగరబత్తి పెట్టుకోవడానికి. ఇంకొక టైప్ ఆఫ్ ల్యాంప్ ఇది. సో ఇందులో మనకి ఇట్లా డిజైన్లో ఉంటుంది. ఇది ఉండదు, నార్మల్ ల్యాంప్ ఇది. దీంట్లో కూడా ఆయిల్ పోసేసి థ్రెడ్ పెట్టేసి చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది స్టాండింగ్ ల్యాంప్. ఇది స్టాండింగ్ ల్యాంప్. సేమ్ మన తులసి కోట దగ్గర పెడతారు కదా. అవును. సో ఆ టైప్ ఆఫ్ ల్యాంప్. దీనికి నాట్ చేసుకొని బయట థ్రెడ్ వదిలేయాలి. ఇట్లా సేమ్ ల్యాంప్ సేమ్ ఉంటుంది.
సో వావ్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ చూసుంటాము, బట్ ఈ కైండ్ ఆఫ్ ల్యాంప్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. బాగుంది, నైస్. అండ్ దివాళీ టైంలో కూడా మనం ఇవి యూస్ చేయొచ్చు. లైక్ మనం మట్టి ఇవి ఈ ప్రమిదలు ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ థ్రెడ్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని యూస్ చేయొచ్చు. వావ్, నైస్. అలానే ఆయన చెప్పినట్టు అగరబత్తి ఇది అండ్ సింగిల్ దీపం లాంటివి కూడా ఉన్నాయి. వెరీ నైస్. ఓకే, ఇవి కూడా మనకి లైక్ ప్యాన్ దీంట్లో ఏం క్లే కడాయిస్ అండి. దీంట్లో కూడా మనం పునుగులు కానివ్వండి, ఏమైనా స్నాక్ ఐటమ్స్ అవి కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే దీంట్లో ఆయిల్ హీట్ చేసి మనం డీప్ ఫ్రైస్ చేయకూడదా? ఓకే ఓకే, దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఇందులో డీప్ ఫ్రైస్ లాంటివి చేయకూడదు. మన మీ పునుగులు లాంటివి, బజ్జీలు లాంటివి అట్లాంటివి చేయకూడదు. జస్ట్ కర్రీస్కి మాత్రమే, కర్రీస్ నార్మల్ ఫ్రైస్కి మాత్రమే. ఓకే, డీప్ ఫ్రైస్ లాంటివి చేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డీప్ ఫ్రై అనేది మెటల్స్లో చేయాలి, క్లేలో అండ్ సోప్ స్టోన్స్ లాంటివి చేయకూడదు. ఓకే, సో ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయాలి. దీంట్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఐరన్ థింగ్స్. ఇవన్నీ ఓకే, ఐరన్ థింగ్స్. ఇది నార్మల్గా ట్యాంపరింగ్ చేసుకోవడానికి, తడుక అంటారు కదా, పోపు వేసుకోవడానికి. అచ్చా, ఓకే. పోపు వేసుకోవడానికి చాలా మంది కష్టాలు పడుతూ ఉంటారు. ఇది మంచిగా కాలకుండా, ఇది వుడ్దా? వుడ్ హ్యాండిల్. సో వుడ్ హ్యాండిల్ ఇచ్చారు. దీంట్లో మనం తాలింపు వేసుకొని ఇట్లా అనుకోవడమే. బాగుంది. అండ్ ఇవి మనం చిన్న చిన్న ఫ్రైయింగ్ అలా చేసుకోవచ్చు. వావ్, సింపుల్గా ఉన్నాయి. ఒకసారి మనం క్లోజ్లో లుక్ వేసుకున్నట్టయితే స్వీట్ అండ్ షార్ట్గా ఒక్కొక్కరు ఉండేవాళ్ళు, ఇద్దరు ఉండేవాళ్ళు సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో. నైస్. ఇవన్నీ కూడా ఆ కైండ్ ఆఫ్ ఇవేనా? ఇది కూడా ఓకే. ఇవి చిన్నవి. వామ్మో, చాలా వెయిట్ ఉన్నాయి. ఐరన్వి కాబట్టి చాలా వెయిట్ ఉన్నాయి. వెయిట్ ఉంటాయి. ఐరన్వి బేసిక్గా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ యూటెన్సిల్స్. అట్లా ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా, సో ఇవన్నీ దీంట్లో తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి మన బాడీకి. ఓకే, సో దాన్ని బట్టి మీకు దాంట్లో ఏం యూజ్ ఉండదు కదా నాన్ స్టిక్ దాంట్లో తినడం వల్ల. జస్ట్ మనం కుక్ చేసుకొని తినేస్తాం. బట్ ఇందులో అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన ఫుడ్లో యాడ్ అయ్యి మన బాడీకి హెల్త్ ఇస్తుంది. ఓకే, సో దట్స్ వై న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే. ఓకే, సో చిన్న చిన్న ఫ్రైస్, కర్రీస్, దీంట్లో బోండాలు వేసుకోవచ్చు. సో అది నైస్. ఇది కూడా బాగుంది. దీంట్లోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద కడాయి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఒక 100 మందికి వండొచ్చేమో. చాలా పెద్ద కడాయి కూడా ఉంది. అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ ఇవి కావాలో, సైజెస్ కావాలో అవన్నీ సైజెస్ ఇక్కడ దొరుకుతాయా? ఓకే, ఇది దోశ ప్యానా? రోటీ ప్యాన్. దోశ ప్యాన్ సెపరేట్, రోటీ ప్యాన్ సెపరేట్. ఓ ఓకే, ఇది రోటీ ప్యాన్ అంట. దోశ ప్యాన్ కూడా అక్కడ ఉంది, నేను చూపిస్తాను. అది కూడా ఐరన్, మంచి వెయిట్ ఉన్నాయి. ఇది తీసుకుని ఎవరన్నా కొడితే ఇంకా అంతే అయిపోయాయి. కిచెన్లో హస్బెండ్స్ జాగ్రత్తగా ఉండాలి. లేడీస్కి ఇలాంటివి కొనిచ్చేటప్పుడు కోపం వచ్చినప్పుడు ఎత్తేస్తే కష్టం అవుతుంది. సో ఇవి దోశ ప్యాన్సా? అవి దోశ ప్యాన్స్ అండి, కింద కూడా ఉంటాయి, తీసుకోండి. ఓకే, ఓ ఇది దోశ ప్యాన్. ఓకే, చాలా వెయిట్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సైజెస్. ఓకే, ఇదేంటి ఇంత వెరైటీ ఉంది? దోశ ప్యాన్. ఇది కూడా స్క్వేర్ టైప్ దోశ ప్యాన్. ఓకే, చాలామంది ఈ టైప్ ఆఫ్ దోశ ప్యాన్ మనం బయట రెస్టారెంట్స్లో, స్ట్రీట్ ఫుడ్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలా తినాలనుకునే వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు. అండ్ ఇవి అవన్నీ బాంబే తవ అంటారు. మనకి రోటీస్ చేసుకోవడానికి నార్మల్గా ఇట్లా దాబాలలో చేస్తూ ఉంటారు కదా, రుమాలి రోటీ అట్లాంటివి. అట్లాంటివి చేసాను యూజ్ అవుతాయి. అండ్ పోలేలు అంటారు మన తెలంగాణలో, అవి కూడా చేయొచ్చు. అప్పాలు. అచ్చా, ఓకే. ఇదేంటి ఇంత చిన్నగా ఉంది? అది మెహందీ బౌల్, మెహందీ పెట్టుకోవడానికి మనకి. అచ్చా, ఓకే, మెహందీ పెట్టుకోవడానికి బౌల్ అంట. నైస్. ఓకే, నిజంగానే స్టోర్లో చాలా యూనిక్గా ఉన్నాయి. ప్రవీణ్ గారు, ఇవన్నీ సోప్ స్టోన్ వెజిల్స్ అండి, కుకింగ్ వెజిల్స్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఒకటి విత్ లిడ్ అండ్ వితౌట్ లిడ్ ఉంటుంది. ఓకే, అందులో కూడా మీకు మల్టిపుల్ సైజెస్ ఉంటాయి అందులో. ఓకే, మీరు సోప్ స్టోన్ దాంట్లో ఏదైనా కుక్ చేసుకోవచ్చు, అది డీప్ ఫ్రైస్ కాకుండా. డీప్ ఫ్రైస్ చేసుకోకూడదు. ఓకే, అంటే ఇవి కూడా బ్రేక్ అవుతాయా? బ్రేకబుల్. ప్రెషర్ పడితే బ్రేక్ అవుతాయి. అచ్చా, ఓకే. సో దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. మనం లైక్ కడాయి లాంటివి కూడా ఉన్నాయన్నమాట. మనం ఇట్లా మూత కూడా పెట్టుకోవచ్చు. నైస్. సో ఇవన్నీ కూడా కింద ఉన్నవి కూడా అదేనా? సేమ్. అచ్చా, ఓకే. సో కొంచెం పెద్ద సైజెస్లో ఉన్నాయి. దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇదేంటి? మనం గుంత పొంగనాలు ఇవి ఇందాక చెప్పారు. ఇది సోప్ స్టోన్. చాలా వెయిట్ ఉంది. ఓ మై గాడ్, వామ్మో, నాలో సగం బరువు ఉంది. సో దీంట్లో చిన్న సైజెస్ కావాలంటే కూడా దొరుకుతాయా? ఓకే, చాలా వెయిట్ ఉంది. ఓకే, ఇవేంటి?
అవి సేమ్ గుంత పొంగనాలే, కాకపోతే అవి డోనట్ టైప్లో వస్తాయి, వడ టైప్లో, మధ్యలో హోల్ ఉంటుంది వాటికి. అచ్చా ఓకే. యా. ఓ దీంట్లో సైజెస్ ఉన్నాయి. ఒకటి పెట్టి ఒకటి తీద్దాం, రెండు ఒకేసారి హ్యాండిల్ చేయలేము. వెయిట్ ఉంది కాబట్టి కష్టం. ఇది సింగిల్దా? సింగిల్. అచ్చా ఓకే. సో చిన్నపిల్లలు చాలామంది కొంచెం వెరైటీగా ఉంటేనే ఫుడ్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి దీంట్లో వేయడం వల్ల చూడండి స్క్వేర్ షేప్ ఉంది, లోపల ఇలా ఉంది. సో దీనివల్ల కొంచెం ఏదో వెరైటీ ఫుడ్ పెడుతున్నారేమో అనే ఫీల్ వస్తుంది. అది సింగిల్ వన్. అలానే 4ది కూడా ఇక్కడ ఉంది, లైక్ డోనట్ లా వస్తుందంట. దీంట్లో అన్నీ ఒకదానికి మించి ఒకటి చాలా యూనిక్గా ఉన్నాయి. సో మనం ఏమైనా మసాలా ఐటమ్స్ కిచెన్లో ఎక్కువ మిక్సీ పట్టుకోకుండా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలా చేసుకునే వాళ్ళకి చిన్న చిన్నవి అంటే ఎక్కువ అడ్డు ఉండవు, బాగున్నాయి. ఓకే నైస్. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవేంటి? అవన్నీ బౌల్స్, అవి మనకి డిన్నర్ సెట్లో వస్తాయి, కింద ఉన్నాయి కదా. ప్లేట్స్, బౌల్స్ అండ్ గ్లాసెస్ ఉంటాయి అందులో. ఓ ఇది డిన్నర్ ప్లేటా? చాలా వెయిట్ ఉంది ఇది కూడా. సో కర్డ్ కానీ ఇలా మనం యూజ్ చేయొచ్చు దీంట్లో. సో నార్మల్ డిన్నర్ సెట్లో ఈ ప్లేట్లో మనం కర్రీస్ అండ్ కర్డ్ అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇవి గ్లాసెసా? గ్లాస్. ఓకే, అంటే ప్రతి దాంట్లో మీ దగ్గర అన్ని సెట్స్ ఉంటాయా? ఓకే. దీంట్లో కూడా కాఫీ టీ అలా తాగొచ్చు. ఓకే నైస్. అండ్ దీంట్లో అవి కర్డ్ సెట్టింగ్కి మాత్రం. కర్డ్ సెట్టా? అచ్చా ఓకే. సో దీంట్లో మనం కర్డ్ వేసుకోవచ్చు. ఇది కర్డ్ సెట్ అంట, బాగుంది కదా చూడ్డానికి, నైస్. సో ఒక డిన్నర్ సెట్ మొత్తం అంటే ఏ మెటల్లో ఏదైనా తీసుకోవాలి అంటే అది ఒక్కొక్కటి కాకుండా కంప్లీట్గా అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సో కాపర్ వాటిలో వాటర్ తాగితే చాలా మంచిది అని అంటారు కదా. సో బిందెల్లాగా కూడా ఉన్నాయి. అలానే మనం ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం ఈజీగా వాటర్ పట్టుకోవడానికి కావాలంటే ఈ వాటర్ ట్యాంక్లా ఉంది, ఇది కూడా యూస్ చేయొచ్చు. అండ్ కాపర్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి చూసేద్దాం. ఇవి చాలా బాగున్నాయి, లైక్ గోల్డ్లా షైన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? వాటర్ మగ్స్. వాటర్కి అవన్నీ. ఓకే వావ్. ఓకే, అంటే ఇది లూజ్ ఏ ఉంటుంది, టైట్ అవ్వదు. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయలేము కానీ. ఓకే చూడండి ఎంత బాగుందో, చాలా రాయల్గా కూడా ఉంది. ఇలాంటివి సెట్స్ డైనింగ్ టేబుల్ మీద పెడితే ఫుల్ గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. ఇవి బాటిల్సా? బాటిల్ చాలా బాగుంది. సో ఇది మనం క్యారీ చేయొచ్చు. ఓకే, దీంట్లో కూడా వాటర్ చల్లగా అవుతూ ఉంటాయి. అవి నార్మల్గా మన బాడీకి హీట్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంది అంతే అది. అచ్చా ఓకే. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో బాగా యూజ్ అయ్యేవి ఏంటంటే ఈ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి గ్లాసెస్, వావ్ మరిసిపోతున్నాయి. గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. ఇది వాటర్ కదా. ఓ సో పాతకాలంలో మనం చూసేవాళ్ళం ఇలా తీసుకొని వాటర్ దీంట్లో వేసుకొని తాగి మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి. నైస్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లోనే కొంచెం డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా వాటర్ తాగడానికి. వాటర్ ఆర్ కాఫీ? వాటరేనా? ఓకే. సో మగ్గులా అనమాట, ఇట్లా హ్యాండిల్ కూడా ఉంది దీనికి, ఇట్లా పట్టుకోవచ్చు ఇది. సో సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మ్యాంగో సీజన్ కాబట్టి సమ్మర్లో ఎక్కువ మ్యాంగో పికిల్స్ అవి పెడుతూ ఉంటాం. ఇవి చూడగానే ఫస్ట్ మ్యాంగో పికిలే గుర్తొస్తుంది నాకైతే. సో చిన్న ఏమంటారు దీన్ని? సిరామిక్ జారీ. ఓకే. సో దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. మనం పికిల్స్ అవి కూడా దీంట్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్టోరేజ్ బాక్సెస్. స్టోరేజ్. ఓకే, ఇవి కూడా కాపర్వేనా? బ్రాస్, ఇత్తడి. ఓకే, ఇవి కూడా ఇత్తడి. ఓకే. సో స్టోరేజ్ బాక్సెస్లా యూజ్ అవుతూ ఉంటాయి. అలానే ఇక్కడ జార్స్. ఓ ఇది కూడా ఇత్తడిలో కూడా మనకి ఇవన్నీ. అచ్చా కంచు. ఓ దీనివల్ల ఎక్కువ యూజెస్ ఏంటి కంచు వల్ల? కంచులో తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ మనకి స్కిన్ టోన్ ఫేర్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ ఉండదు, సైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓ యా, ఇమ్యూన్ లెవెల్స్ పెరుగుతాయి మనకి. ఓకే. సో కంచులో తినడం వల్ల ఇది అది మసాలా బాక్స్. అది మసాలా బాక్స్. వావ్. ఇది మెటల్? అది బ్రాస్, ఇత్తడి. ఓకే, మెరిసిపోతున్నాయి గోల్డ్ లాగా. నైస్. పోపులో పెట్టా అని కూడా అంటూ ఉంటాం దీన్ని మనం, మసాలా బాక్స్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వావ్, ఒకసారి ఓపెన్ చేద్దాం. దీని లోపల చిన్న స్పూన్ ఉంది. దీంతో మనం ఏం కావాలో అలా సింపుల్గా వేసేసుకోవచ్చు, ఎక్కువ కూడా పడదనమాట. చిన్న స్పూన్ ఇచ్చారు. కిచెన్కి కావాల్సిన మనం నార్మల్గా బేసిక్ కుక్ చేయడానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. నైస్.
లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒకదాన్ని మించిన ఒకటి. ఇదేంటి? అవి మనకి మొక్కలకి హోల్డర్స్. అవి మనకి మనీ ప్లాంట్స్ పెట్టినప్పుడు పైకి వెళ్ళడానికి మనం కడతాం కదా, లైక్ స్టిక్ టైప్లో. సో ఈ పోల్ పెట్టాలి దానికి, మనం వాటర్ పైకి వస్తే మొత్తం వచ్చేస్తుంది దానికి. అచ్చా, ఈజీగా ఉంటుంది ప్లాంట్స్కి. ఓకే, సో ప్లాంట్స్ పెట్టడానికి ఇది. వావ్, ఇది కూడా నాకు తెలిసి ఇది కోకో. ఓకే, సో అన్నీ వీళ్ళ దగ్గర చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకా ఇది ఇది కూడా మసాలా బాక్సా? ఇదేదో నగలు దాచుకునే బాక్స్లా ఉంది చూడడానికి. వావ్, ఇది వుడ్డా? వుడ్ లోపల బ్రాస్. అచ్చా, ఓకే. సో మొత్తం అన్ని పాత కాలంలో మనం చూసుంటాం, ఆ కైండ్ ఆఫ్ థీమ్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ చాలా ఓల్డ్, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అయిపోయినవన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి అన్నమాట. ఇది చెస్ బోర్డ్. ఓకే, అచ్చా. యాక్చువల్గా బయట మనం దీన్ని ఓపెన్ చేసి ఇటు సైడ్ ఆడాలా? 2 సైడ్స్ ఓపెన్ చేసి ఆడొచ్చు. అండ్ లోపలేమో ఇలా కాయిన్స్ ఉన్నాయి. నైస్. అంటే బ్రేక్ అవ్వకుండా దీన్ని ఈజీగా మనం ఎక్కడైనా ట్రిప్పులకి అలా వెళ్ళినప్పుడు ఇలా బాక్స్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది సేమ్ మసాలా బాక్స్. ఇవి గ్లాసెస్, కాపర్ గ్లాసెస్? ఇవి మనం రైస్ మెజర్ చేసుకుంటాం కదా. ఓకే, ఇవి మెజర్మెంట్ కప్స్ అన్నమాట. ఇవి బ్రాస్లో ఉంటాయి. ఓకే, రైస్ మెజర్ చేసుకునేవి. అచ్చా, ఓకే. ఓ, రైస్ మెజర్ చేసుకునేవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. నైస్. అండ్ ఇది నాకు ఏదో చాపింగ్ బోర్డ్. ఓకే, ప్లాస్టిక్ ఆ కైండ్ ఆఫ్ అయితే ఎక్కువ ఇలా గీతలు పడతాయి, ఫుడ్లో వెళ్ళిపోవచ్చు చెప్పలేం. బట్ ఇది వుడ్ కాబట్టి ప్రాబ్లం లేదు. నైస్. చాపింగ్ బోర్డ్. ఇవన్నీ కూడా చాపింగ్ బోర్డ్సేనా? చాపింగ్ బోర్డ్స్. అవి ప్లేట్స్. ఇది ప్లేట్స్. వావ్, ఇది కూడా బాగుంది. అండ్ కింద అవి రోటీ స్టోరేజ్ బాక్సెస్. రోటీ స్టోరేజ్ బాక్సెస్. అచ్చా, ఓకే. సో రోటీ అంటే హీట్ కూడా ఉంటాయి అది ఇంట్లో. సో రోటీస్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ బాక్స్లో చేసుకోవచ్చు. చాలా యాంటిక్ ఉన్నాయి, ఒకదాన్ని మించి ఒకటి. డిజైన్ కూడా ఉన్నాయి. ఇదంతా వుడ్తో చేసిందేనా? వుడ్ అండి. ఓకే, నైస్. ఇది సేమ్ రోటీ బాక్స్. ఓకే, రోటీ స్టోర్. ఇక్కడ కొన్ని బుట్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడేనా? అన్నీ హ్యాండ్ మేడ్. ఓకే, సో వీటితో మనం ఏం చేయొచ్చు? వాటితో ఏమైనా వెజిటేబుల్స్ క్యారీ చేయడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకేమైనా థింగ్స్ తీసుకురావచ్చు దాంతో. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ సేల్ అవుతున్నాయా? అవుతున్నాయి. ఓకే, అది బనానా బార్క్తో తయారు చేస్తారు దీన్ని. బనానా బార్క్. ఓకే, ఓ, బనానా బార్క్తో తయారు చేస్తారంట. అంటే పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో మనం చూస్తుంటాం, ఆ టైంలో ఇవి యూజ్ చేసేవారు. మళ్ళీ ఇప్పుడు అన్నీ ఇవే ట్రెండింగ్ అయిపోయాయి అనమాట. బాగుంది. అండ్ ఇది కూడా బాగుంది. అంటే లైక్ దీంట్లో మనం ఫ్లవర్స్, టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు దీంట్లో ఒక కొబ్బరికాయ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. బాగుంది, నైస్. ఇది కూడా అంతేనా? బనానా. ఓకే, వావ్. అంటే పూజకి సంబంధించిన ఐటమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చేమో వీటిని. ఇది మనకి డైనింగ్ పైన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఇది వాషబుల్లేనా? వాష్ చేయదండి, జస్ట్ మనం అది క్లాత్తో వైప్ చేసేసి పెట్టాలి కాసేపు. ఓకే, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అంటే డైనింగ్ టేబుల్ మీద. ఇది కూడా బాగుంది. సో దీంట్లోనే కొంచెం వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. అండ్ చిన్న బుట్ట, బుజ్జి బుట్ట ఇది. అండ్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం వెజిటబుల్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, జస్ట్ మనకి డైనింగ్ పైన పెట్టడానికి. ఓకే, ఫ్రూట్స్ అవన్నీ. అచ్చా, ఓకే. సో దీంట్లోనే ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు, ఫ్లవర్ వాస్లా యూస్ చేసుకోవచ్చు. బాగుంది, ఇది కూడా బాగుంది. ఓకే, ఇదేంటి ఇలా ఉంది? అది పుట్టు చేసుకున్నారు. అది ఏంటిది? పుట్టు మేకర్ సెట్ అంటారు. అది పుట్టు కేరళ వాళ్ళు బాగా చేస్తారు. దీంతో చేస్తారా? ఓకే, సో పుట్టుకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ముఖ్యంగా కేరళ వాళ్ళు. సో పుట్టు దీంతో చేసుకోవచ్చు అంట. అచ్చా, నైస్. ఇదేదో టెలిస్కోప్లా ఉంది చూడడానికి, బట్ దీంట్లో చాలా ఇవి కూడా ఉన్నాయి. అంటే షేప్ కోసం లోపల స్టీమింగ్ కోసం. అచ్చా, ఓకే. సో పుట్టు ఏంటో మనకి తెలియదు, మనం తినలేదు కాబట్టి మనకి పెద్దగా ఐడియా ఉండదు.
ఓకే డన్. ఇది అది బ్రాంజ్ ప్లేట్, అది తినడానికి. మ్మ్. బ్రాంజ్ ప్లేట్ అది తినడానికి. తినడానికి ఎంత వెయిట్ ఉంది ఏంటి? వెయిట్ ఉంటుందండి 1 kg వరకు ఉంటుంది. 1 kg. ఓకే, దీంట్లో తినడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావు, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. ఓకే, ఈ స్టోర్ మొత్తం కూడా కంప్లీట్ ఆర్గానిక్గా ఉంది, హెల్త్ బెనిఫిట్స్ అంట. ఇవి అవి ప్లాంటర్స్, మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి. సేమ్ అలాగే లైక్ పైన దీంట్లో మట్టి వేయచ్చా? మట్టి వేసి ప్లాంట్ పెట్టాలి అందులో. అచ్చా ఓకే. ఇదంతా కూడా ఇది దీంతో కోకోనట్ దాంతో చేసి కోకోనట్ ఫైబర్తో చేస్తారు. దీంట్లో మట్టి వేసుకుని, అంటే మొక్కలు సమ్మర్లో ఎక్కువ చచ్చిపోకుండా వెట్టుగా ఉంటుందా? ఒకసారి పోయేస్తే 2 days వరకు అవసరం లేదు. ఓకే, దీన్ని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చా? మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఇలా మనం దీన్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, అందంగా బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో దీంట్లో మనం మట్టి వేసి ఇట్లా ప్లాంట్స్ పెట్టుకొని కూడా యూస్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో న్యాచురల్ వేలో మనం ప్లాంట్స్ని ఎలా పెంచడమే కాకుండా సో ఇంట్లో డిఫరెంట్ లుక్ వస్తుంది. దీన్ని ఎంత మంచిగా డెకరేట్ చేసుకుంటే అంత మంచిగా చూపించుకోవచ్చు. నైస్. ఇవి కూడా ప్లాంట్స్ కోసమే. మింట్ వేసుకోవడానికి, మనం మింట్ ఉంటుంది కదా. ఓకే, హీట్ నుంచి మనకి ప్లాస్టిక్ అవసరం ఉండదు ఇంకా దీనికి. ఓకే, నార్మల్గా దీంతోనే మనం ఎట్లా అంటే దీనికి తుప్పు పట్టేది ఉండదు, లైక్ మనకి మట్టిలో కలిసిపోయేది ఉండదు, ఏముండదు. మనం ప్లాంట్ వేసేసి వాటర్ పెట్టినామంటే ఇది కొంచెం న్యాచురల్ లుక్ ఉంటుంది. ఓకే, దీనికి మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇంట్లో. అచ్చా ఓకే, దీంట్లో మనం నార్మల్గా మట్టి అంతా ఫిల్ చేసేసి పుదీనా కొరియాండర్, ఇదేదో బాగుందబ్బా. అంటే వాటర్ వేస్తే కిందకి ఇట్లా లిమిటెడ్గా వాటర్ వేయాలి, మనం స్ప్రింకిల్ చేయాలి అంతే. అంటే స్ప్రే చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఓకే, ఇవన్నీ కూడా అవే. ఓకే, ఇది అది స్టోరేజ్ బాక్స్, అది ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు వుడ్లో. అది ఓకే, స్టోరేజ్ బాక్స్. నైస్. సో ఇక్కడ కొన్ని మనకి కాపర్ ఐటమ్స్ మనం మిడిల్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, షాప్ మొత్తంలో హైలైట్ అయ్యేది ఈ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది చూసారా, మనం కొన్ని బొమ్మల్లో చూస్తుంటాం పాత సినిమాల్లో. ఇది కాఫీ మగ్గా, టీ కెటిల్. ఓకే, ఇది కాపరేనా? బ్రాస్. అది టీ కెటిల్ అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. మనం ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇవే అన్ని ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ఓకే, ఇవి వుడ్వా? కోకోనట్ షెల్ లాడెల్స్. అవి కోకోనట్. సో దీంతో మనం ఫ్రైస్ అవి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కోకోనట్తో చేసినది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా. అంటే ఇది ఎక్కువ వాడడం వల్ల ఇది బ్రేక్ అవ్వడం, కాలడం అట్లా ఏమి ఉండదా? ఇది కోకోనట్తో చేస్తారంట, చూడండి బాగుంది. నైస్. ఇది కూడా మనకి నార్మల్గా మీల్ ప్లేట్. ఓకే, మీల్ ప్లేట్. ఓకే, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి నేను మీకు చూపించేస్తాను. బా, ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇంట్లో కుక్ చేయడానికి మనకి మెయిన్ ఏవైతే గరిటెలు యూజ్ అవుతాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మనం ఏంటి, దోశ తీసేదా? ఓకే, ఇదేం మెటల్? అది బ్రాస్, ఇత్తడే మొత్తం అన్నీ. సో మంచి వెయిట్ ఉన్నాయి. అదేదో మూవీలో కిచెన్లో ఒక సాంగ్ ఉంటుంది మన ఆమిని గారిది. సో అలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటి వాటితో రీల్స్ చేసిన డైరెక్ట్ కొడితే పగిలిపోతుంది, అలా అంత వెయిట్ ఉన్నాయి. కానీ చాలా వెయిట్ ఉన్నాయి. ఇంత వెయిట్ ఉంటే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. రీజనబుల్ అంటారా? ఓకే, మంచి వెయిట్ ఉన్నాయి, చూడడానికి కూడా బాగుంది. కొడితే మంచిగా దెబ్బ కూడా తగులుతుంది. సో కిచెన్లో మిమ్మల్ని ఎవరన్నా ఇరిటేట్ చేయాలంటే భయపడతారు ఇలాంటి థింగ్స్ అన్నీ మీరు కిచెన్లో పెట్టుకుంటే. సో దీంట్లోనే ఇది ఓకే. సో మనకి ఇంట్లో మెయిన్ కిచెన్లో ఏమేమి వాడతామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవేంటి? ఇవి స్టిక్ స్టాండ్స్, మనకి అగరబత్తి స్టాండ్స్. అచ్చా ఓకే. సో లోపల పెట్టేసి ఇది ఇలా పెట్టేయడమేనా? అంతే. అంటే ఆ పొగంతా బయటకు పడకుండా పూజల్లో బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇవి అవి స్ట్రాస్, కాపర్ స్ట్రాస్. ఓకే. సో చిన్నపిల్లలకి మనం ప్లాస్టిక్ అవి ఇస్తూ ఉంటే హెల్త్ పాడవుతూ ఉంటుంది కదా, సో అవి కాకుండా ఇవి పెట్టుకోవచ్చు మనం. కాపర్ స్ట్రాస్ అంట. ఇవి వుడ్ స్ట్రాస్. ఓకే, బ్యాంబూ స్ట్రాస్. అండ్ స్ట్రాస్లో నేను చాలా కైండ్ ఆఫ్ స్ట్రాస్ చూసాను, కానీ ఇలా బ్యాంబూ స్ట్రా చూడడం ఇదే ఫస్ట్ టైం.
ఓకే, ఇది కాపర్ అంట, ఇది చాలా హెల్దీ. సో చిన్నపిల్లలకి ప్లాస్టిక్ అవి ఎక్కువ ఇవ్వకుండా మనం దీన్ని యూస్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవి కూడా వుడ్తో చేసిన స్టిక్స్. ఇది రోటీ మేకరా? యా, బేల్ అని అంటాం కదా, అవి వుడ్ లాక్ అంటది అది. అచ్చా, ఓకే. ఇది మనకి రోటీ మేకర్, రోటీ చేసుకునేది మనం ఇందాక అక్కడ చూసాం కదా, ఇది వుడ్ది అనమాట. సో చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మనం ఇవి దేనికి యూస్ చేయొచ్చు? ఇందాక చెప్పాను కదా, స్నాక్స్ తినడానికి. స్నాక్స్ తినే స్పూన్స్ కూడా ఈ కోకోనట్ దాంతో చేస్తారు. నైస్. చూడండి, అసలు ఇవన్నీ హ్యాండ్ మేడేనా? అన్ని హ్యాండ్ మేడ్. ఎంత కష్టపడ్డారు ఇవన్నీ చేయడానికి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అంట. ఇది టీ స్ట్రైనర్, అది చాయ్ వడకట్టేది. ఓకే, టీ వడకట్టేది. ఓ, టీ వడకట్టేది నేను ఇలాంటిది చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా వెరైటీగా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా కాపర్వేనా? ఇది బ్రాస్ అండి, బ్రాస్. టీ స్ట్రైనర్ బ్రాస్, ఇది బ్రాంజ్. ఓకే, ఫోర్క్లు స్పూన్లు కూడా మనకి గోల్డెన్ షేడ్లో కావాలి అనుకుంటే మనం ఇవి యూస్ చేయొచ్చు. బాగున్నాయి. ఇది కూడా, సో ఇది కూడా టీ స్టోరేజ్ చేసుకునేది. అండ్ ఇది మగ్లానా, మగ్ టైప్ జగ్. సో గ్లాసెస్ కూడా ఉంటాయి దీనికి సెట్. ఓన్లీ మగ్, ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఇది ఒక మగ్ అనమాట. ఇది కూడా బాగుంది. సో ఇవి కుకింగ్కి బ్రౌన్స్ అవి. ఓకే, కుక్ చేసుకోవచ్చా? ఇంత వెయిట్ ఉన్నాయి దీంట్లో, ఎలా కుక్ చేస్తా? వెయిట్ ఉంటుంది. ఓకే, ఇది ఓవర్ హీట్ పెట్టి కూడా కుక్ చేయొచ్చు. ఇవి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బాగున్నాయి. అంటే ఇంత వెయిట్ ఉన్నాయి. ఓకే, సో ఇవి క్యారియర్సా? క్యారియర్స్. సో ఈ కైండ్ ఆఫ్ క్యారియర్స్ మనం చిన్నప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళు ఇలా క్యారియర్స్ క్యారీ చేసుకో, ఇంత బాక్సులు ఇప్పుడు ఎవరు తినట్లేదు అనుకోండి, బట్ స్టిల్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసాయి ఇవే ట్రెండింగ్లోకి. ఈ కైండ్ ఆఫ్ క్యారియర్స్ నేను అప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. సో ఫైనల్గా ప్రవీణ్ గారు, మీ స్టోర్లో స్పెషాలిటీ ఏంటి అనేది మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. స్టోర్లో స్పెషాలిటీ ఏంటంటే, మనకి నార్మల్గా కోవిడ్ అప్పటి నుంచి మనకి ఇది ట్రెండ్లో వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ అథెంటిక్ ప్రోడక్ట్స్ కదా, సో న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇందులో తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా నాన్ స్టిక్ థింగ్స్లో తింటే మనకి ఏం యాడ్ కాదు, న్యూట్రియన్స్ కానీ ఏం కానీ మన బాడీకి యాడ్ కాదు. సో ఇందులో ఏంటంటే, ఇప్పుడు మనం క్యాస్ట్ ఐరన్లో దోశలు కానీ రోటీస్ కానీ చేసుకోవడం వల్ల క్యాస్ట్ ఐరన్లో ఉన్న ఐరన్ మన బాడీకి, ఐరన్ ఎవరికైనా నీడ్ ఉంటే సో అది ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి. సో అట్లా యూజ్ ఉంటుంది, ఇమ్యూన్ లెవెల్ మనది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా క్యాస్ట్ ఐరన్లో ఉంటుంది. ఐరన్లో అయితే న్యాచురల్ ప్రోడక్ట్, ఇది సేమ్ క్యాస్ట్ ఐరన్ లెక్కనే. అండ్ సోప్ స్టోన్లో వచ్చేసరికి అందులో మీకు మనం వండిన ఫుడ్ ఏదైనా ఉంటుంది కదా, సాంబార్ కానీ కర్రీస్ కానీ ఏది వండినా అందులో ఉన్న న్యూట్రియంట్స్ అది బయటకు పంపించదు. అది రీగెయిన్ చేసుకొని మన బాడీ ఫుడ్లోనే ఆపేస్తుంది అది. సో మనం ఫుడ్ తినడం వల్ల మనకి హిమోగ్లోబిన్ పెరగడం ఇంక్రీజ్ ఉంటుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఐసైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటివి అందులో మొత్తం హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని ఈ ప్రోడక్ట్స్లో ఉంటాయి తినడం వల్ల. అండ్ నెక్స్ట్ బ్రాస్ బ్రౌన్స్కి వచ్చేసరికి, బ్రాస్ ఏంటంటే ఇట్లా నార్మల్గా టిన్ కోటింగ్తో ఉంటుంది, ఇందులోనే కుక్ చేయాలి. బ్రాస్లో టిన్ కోటింగ్ ఉంటేనే కుక్ చేయాలి, లేకపోతే చేయదు. ఎందుకంటే టాక్సిక్ అయిపోతుంది, ఫుడ్ రియాక్ట్ అవుతుంది. ఓకే, ఈ కోటింగ్ పోతుందా? ఇది నార్మల్ గా మనకి 2.5-3 years వరకు వస్తుంది ఒకసారి చేపిస్తే కోటింగ్ అది. ఓకే, సో ఇందులో ఏ ఫుడ్ అయినా కుక్ చేసుకోవచ్చు, మనకి రియాక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, సో ఇది పోతే మళ్ళీ కోటింగ్ చేయించుకోవచ్చు. ఓకే, సో నార్మల్గా ఇట్లానే అన్ని అథెంటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. క్లే ఉంటుంది, సో క్లేలో తినడం వల్ల ఏం బెనిఫిట్స్ అని అనుకుంటే, మన క్లేలో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్. సో దాంట్లో న్యూట్రియన్స్ ఫుడ్లో ఏదైతే ఉంటుందో అది బయటకి పోని, ఎందుకంటే ఇది పోరస్ నేచర్ ఉంటుంది ఆబ్వియస్గా. సో అందులోనే స్టోర్ చేసుకుంటుంది, అది మన బాడీకి ప్రొవైడ్ చేసేస్తుంది. ఎట్లా ఉన్న ఫుడ్ అట్లా బయటకు పోనీయకుండా. నార్మల్గా వెజిటేబుల్స్ కుక్ చేసిన అందులో న్యూట్రియన్స్ బయటకు వెళ్ళిపోతాయి స్టీమ్ ద్వారా. సో అట్లా పోనీయకుండా ఇది ఆపేస్తుంది. ఇది కానీ క్లే కానీ సోప్ స్టోన్ కానీ. సో దీనివల్ల మనకి ఇమ్యూన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఓకే, సో గ్లాసెస్ కూడా మనం దాంట్లో తినడమే కాకుండా దీంట్లో వాటర్ కూడా తాగొచ్చు అనమాట. ఓకే, సో చూసాం కదా, అంటే ప్రజెంట్ ఉన్న కాలంలో మనం హరీబరీ లైఫ్లో మనం హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఎవరికి కుదరట్లేదు. సో అట్లీస్ట్ మనం తినే డైలీ రొటీన్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి పాతకాలం పద్ధతులే మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట. ఈ స్టోర్లో మీకు ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, చాలా నీట్గా ఆడియన్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అనే పేరు ఎందుకు పెట్టారో కానీ ఇక్కడ అన్నీ నిజంగానే వీళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టుగానే చాలా బ్యూటిఫుల్గా అన్నీ మనకి చూపించేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఇలాంటి
ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఏంటి అంటే హెల్త్ కాన్షియస్ మీకు కూడా పెరుగుతుంది, దేంట్లో తినడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అని. సో ఎక్కువ హెల్త్ని మనం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి క్లేకి సంబంధించిన పాట్స్, రాగికి సంబంధించినవి యూస్ చేయడం వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయి అనేది కూడా ప్రవీణ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటి హెల్త్ కాన్షియస్ మీరు పెంచుకోవాలి అనుకుంటే మరి ఈ స్టోర్కి విజిట్ చేసి, ఇలాంటి స్టోర్స్కి విజిట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.